సినిమాల్లో చూపించినట్టుగా ఆ కుట్టిన కీటకం ఇంద్రుడు చచ్చినా కాదు. ఆ కీటకం వెనకాల ఒక కథ ఉంది. సాధువు యొక్క పత్ని ఆవిడ ఒక తప్పు చేయటం వల్ల ముని ఇచ్చే శాపం, నువ్వు ఈ మాంసాల మీద, రక్తం మీద, మలమూత్రాల మీద బ్రతుకుతూ ఉండాలి అని ఆ క్రిమికి వచ్చిన శాపం. అది ఎప్పుడైతే పరశురాముడు ఆ క్రిమిని చూస్తాడో ఆమె శాప విమోచరాలు అవుతుంది. అక్కడ కర్ణుడికి పరశురాముడు ఏం శాపం ఇచ్చాడు అంటే, ఎప్పుడైతే నువ్వు అధర్మం వైపు యుద్ధం చేస్తావో, ఎప్పుడైతే నువ్వు రాగద్వేషాలతో ఒక మనిషి ముందుకు వెళతావో, నేనిచ్చిన ఏ విద్య నీకు పని చెయ్యదు అంటే గుర్తుకు రాదు, పని చేయదు. పరశురాముడిచ్చిన ధనస్సు కర్ణుడి చేతిలో ఉంది, పరశురాముడిచ్చిన రథం కర్ణుడి చేతిలో ఉంది, పరశురాముడిచ్చిన అన్ని అస్త్రాలు, అన్ని శస్త్రాలు కర్ణుడి దగ్గర ఉన్నాయి. కానీ వాడు ధర్మబద్ధుడై బ్రతికితే విజయం కర్ణుడిని వహిస్తుంది. వాడు అధార్మికుడై బ్రతికితే ఎన్నటికీ విజయం రాదు. ఇది పరశురాముడిచ్చిన ఒక పెద్ద శాపం ఆయనకి.